వెండి తెరపై చూడడానికి స్లిమ్గా కనిపించే హీరోలు తమ బాడీని మెయింటైన్ చేయడానికి ఎంతగా కష్టపడతారో తెలిసిందే. దానికోసం తమకు ఇష్టమైనది కూడా తినకుండా క్యాలరీలు లెక్కేసుకొని మరీ తింటారు. కానీ కొందరు మాత్రమే కడుపు నిండా తిని ఆ తర్వాత జిమ్లో కష్టపడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అంతేనంటున్నారు ఉపాసన కొణిదెల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, చిరంజీవికి కోడలుగా, అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్గా ఉపాసన అందరికీ పరిచయమే. అటు భార్యగా ఇటు కోడలుగా ఉంటూనే తన ప్రొఫెషన్లో ముందుకెళ్తున్నారు ఉపాసన. రీసెంట్గా ఉపాసన ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. తన భర్త రామ్ చరణ్కు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా రసం రైస్ అంటే చాలా ఇష్టమని, ఎప్పుడు చూసినా రసం రసం అంటూ ఉంటారని, ప్రపంచంలోని ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా మెనూ మొత్తం చూసి ఆఖరికి తనకు ఇండియన్ ఫుడ్డే కావాలని అంటారని, రోజులో ఒక్క పూట తప్పనిసరిగా తనకు ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందేనని, అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ఉండాలని ఉపాసన తెలిపారు. తన ఇంట్లో చిరంజీవి దోశ స్పెషల్ అని, ఆ దోశను ఆవకాయతో తింటే చాలా బాగుంటుందని చెప్పిన ఉపాసన, చరణ్తో ప్రేమలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫేమస్ ఐస్ క్రీమ్ కావాలంటూ చరణ్కు తను టెస్ట్ పెట్టానని తెలిపారు. తమది మగధీర టైపు లవ్ స్టోరీ కాదని, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుని పెళ్లితో ఒకటయ్యామని చెప్పారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ది అనే సినిమాను చేసేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా పెద్ది కోసం చరణ్ రాయలసీమ యాసను నేర్చుకోవడంతో పాటు ఈ సినిమా కోసం తనను తాను చాలా కొత్తగా మేకోవర్ చేసుకున్నారు చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది.